ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పోవే పో, ఇంకెప్పుడు మా ఇంటికి రావద్దు. మా ఇంటికి అస్సలు రావద్దు. అమ్మా, మా గడప అస్సలు తొక్కొద్దు. నీ పీడ విరగడైపోయింది. తోసేయండి, బయటకు తోసేయండి. అమ్మా ఏమైందమ్మా? అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పున్నమి ఊరు కట్టుబాట్లని గంగల తొక్కి వెళ్లి ఆ సూరమ్మని కలిసింది పృథ్వీ. రూల్ అంటే రూలే కదా. కరెక్ట్గా చెప్పారు. ఇంట్లో వాళ్ళు ఊళ్ళో వాళ్ళు అని తేడా చూడకుండా న్యాయవాది భార్యగా ఇంకో న్యాయవాదికి తల్లిగా ఆలోచించి న్యాయం చెప్పారు. ఏ పున్నమి, పద, నీ సంగతి బయట పంచాయతీ పెట్టి తేలుస్తా. ఆగు జాబిల్లి. మీ పాటికి మీరు వచ్చారు, అయినా అవేవో గోటి ఘాట్లు అన్నారు. అది పున్నమి చేత ఉందని పున్నమిని ఊరి నుంచి వెలివేస్తామని తీసుకెళ్ళిపోతున్నారు. అసలు ఆ ఘాటు మీరు చెప్పినట్టు తగిలిందని ఏంటి గ్యారంటీ? అసలు పున్నమి సూరమ్మని కలిస్తే ఈ జాబిల్లి గోర్లతో గిల్లడం వెనక అసలు ఉద్దేశం ఏంటి? అంటే పున్నమిని చంపేద్దాం అనుకుంటున్నారా? ఇదేదో అటుపోయి ఇటుపోయి నా మెడకు చుట్టుకునేలా ఉందే. అయినా పున్నమి, నువ్వైనా ఆ గాయం ఎలా తగిలిందో చెప్పాలి కదా. మీరన్నట్టే పున్నమి చేతికి ఘాట్లతో అయినా గాయం ఉంది, అది వాస్తవమే. ఆ గాయం ఉదయం ఇంట్లో అయింది. వాళ్ళు సూరమ్మని కలవడానికి వెళ్లిన చోట అయ్యిందంటున్నారు. నువ్వేంటి పృథ్వీ ఇలా చెప్తున్నావు? అవునమ్మా, ఉదయాన్నే ఆకలిగా ఉంటే యాపిల్ కోసిమ్మని పున్నమని అడిగాను. ఆ యాపిల్ కోసే కంగారులో కత్తి తగిలి చేతికి గాయం అయింది. చెప్పు పున్నమి. అవును, ఈ గాయం వకీల్ సాబ్ చెప్పినట్టే అయింది. భగవంతుడా, పున్నమిని కాపాడవంటే దాని భక్తి చేతే దాన్ని కాపాడేలా చేసావా? నువ్వున్నావయ్యా, నువ్వున్నావు. నీకు యాపిల్ ఇచ్చింది నేను కదా పృథ్వీ. మళ్ళా ఆకలేస్తుంటే పున్నమిని అడిగానులేమ్మా. చూడండి, పున్నమి చేతికి గాయం అవ్వడం నా కళ్ళ ముందే జరిగింది. దానికి నేనే సాక్ష్యం. వకీల్ సాబ్ చెప్పింది విన్నారు కదా, ఇక మీరు బయలుదేరండి. సరే, మేమే పొరపాటు పడ్డాం. పద్జాబిల్లి, వెళ్దాం. ప్రస్తుతానికి ఈ పృథ్వీ దయవల్ల తప్పించుకున్నాం, కానీ నేను మాత్రం నిన్ను వదిలిపెట్టను. పదండి బాబాయ్. ఆగండి మీరు. ఈరోజు సాయంత్రమే మనందరం కలిసి కొండమ్మ దగ్గరికి వెళ్ళాలి. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలి. ఈ కేసు విషయం కూడా ఈరోజే తేలిపోవాలి. అలాగే లాయర్ గారు. పృథ్వీ సరైన సమయంలో నిన్ను కాపాడే భర్తగా తన ధర్మాన్ని తను కాపాడుకున్నాడు. పున్నమి, అమ్మ పున్నమి, పదమ్మా, లోపలికి పద. పున్నమి, పద లోపలికి. వకీల్ సాబ్, వకీల్ సాబ్, భార్య అంటే భర్తలో సగభాగం అంటారు అంటే ఏంటో అనుకున్నా. అది మన విషయంలో నిజమైంది. నేనెప్పుడు ఏ ఆపదలో ఉన్నా నన్ను కాపాడే మొదటి వ్యక్తి మీరే. అడిగితే సహాయం చేసే వాళ్ళని గొప్పవాళ్ళు అంటాం, కానీ అడగకుండానే సహాయం చేసే వాళ్ళని దేవుడు అంటాం. వకీల్ సాబ్,
నిజంగా మీరు నాకు దేవుడిలా ప్రతి విషయంలో వెనక ఉంటారు. ఈరోజు మీరు కానీ అబద్ధం చెప్పకపోయి ఉండుంటే ఆ జాబిలమ్మ నన్ను ఖచ్చితంగా ఊరు నుండి వెలివేసేది. భార్యగా నేనంటే ఇష్టం లేదు అని చెప్పారు. నా మీద కోపాన్ని చూపిస్తారు. కానీ నేను బాధలో ఉన్నప్పుడు ఓదారుస్తారు. పునమి, నీకు చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను, నేను నిన్ను కాపాడింది కేవలం నువ్వు నా స్నేహితురాలివని మాత్రమే కాదు. నువ్వు చేసే పనులలో ఖచ్చితంగా ఏదో కారణం ఉంటుందని నమ్ముతాను. అంతేకాదు, నువ్వక్కడికి వెళ్లే ముందు నాకు చెప్పి వెళ్తానన్నప్పుడు రాజమాత నీతో మాట్లాడటం నేను విన్నాను. అప్పుడే నీకు సహాయంగా వద్దాం అనుకున్నాను. అదే సమయానికి అమ్మ నాకు బ్యాంక్ పని అప్పగించేసరికి వెళ్లాల్సి వచ్చింది. మీరు స్నేహితురాలుగా భావించి సహాయం చేసినా అందులో భర్త అనే బాధ్యతే నాకు ఎక్కువ కనిపిస్తుంది వకీల్ సాబ్. ఆ పరిస్థితుల్లో ఎవరున్నా నేను ఇలాగే చేసేవాణ్ణి. అంత మాత్రాన నువ్వు ఇలా వచ్చి నన్ను కౌగిలించుకొని థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. వకీల్ సాబ్, మీకు నేనంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. పెళ్లి విషయంలో నేను మిమ్మల్ని మోసం చేశానన్న ఒక్క కారణం తప్ప నా మీద మీకు ఏ రకంగా కోపం లేదు. సరే వకీల్ సాబ్, మీరన్నట్టుగా ఒక స్నేహితురాలిగా ఓ సాయం అడుగుతాను. చేసి పెడతారా? చేయగలిగిందైతే ఖచ్చితంగా చేస్తాను. మీ చేతితో నా చేతికి తగిలిన గాయానికి కాస్త మందు రాస్తారా? నువ్వే అందరికీ అన్ని రోగాలకి ట్రీట్మెంట్ ఇస్తావు కదా. ఈ విషయంలో కాపాడాను, కానీ నాకు ఆపోజిట్గా లాయర్ని పెట్టుకున్న కేసులో మాత్రం నిన్నెవ్వరూ కాపాడలేరు పున్నమి. నేనే లాయర్ని మాట్లాడుకోలేదు వకీల్ సాబ్. అదంతా ఎవరో ప్లాన్ చేసి నన్ను ఇరికించారు. అయినా మీరు నమ్మకపోతే ఆ కేసుని నేనే వాదించుకుంటాను. నేను మీలాగా లాయర్ చదువులు చదవలేదు, కానీ అన్యాయం పైన ఎలా యుద్ధం చేయాలో బాగా తెలుసు. ఆ విషయంలో అగ్నిదేవ్ వాళ్లపై గెలిచి భర్తకి తగ్గ భార్యని అనిపించుకుంటాను. అది చూద్దాం. ఇప్పుడే కొండమ్మ దగ్గరికి వెళ్తున్నాం. కొండమ్మ కోమాలో లేదని నిర్ధారణ అయితే మాత్రం మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు పున్నమి. కొండమ్మ ఏం చేస్తుందో జాగ్రత్త పడాలి, లేకపోతే వకీల్ సాబ్ దగ్గర బుక్ అయిపోతాం. అలాగే వకీల్ సాబ్, అన్యాయాన్ని ఆ న్యాయదేవత కూడా సహించదు. మీరెన్ని చేసినా చివరికి మీ నల్లకోటు న్యాయం గురించి ఆలోచిస్తుంది. ఏది న్యాయమో ఏది అన్యాయమో ఆలోచించేలా చేస్తుంది. వాళ్ళ వైపు వాదిస్తానని చెప్పాను. వాళ్ళు చెప్పింది నిజమో కాదో హాస్పిటల్కి వెళ్ళి తేలుస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.